మంగమ్మ మంగమ్మ యాడికి పోయావే మంగమ్మ సర్టిఫికెట్తో నేనే తప్పు చేశా మంగమ్మ ఎందుకే నేను వదిలిపోయా ఎందుకే నేను వదిలిపోయా నా వల్ల ఎన్ని కట్టాలు పడుతున్నావే నువ్వు నన్ను క్షమించు నటిస్తున్నావురా ఈ నాటకాలు ఆపు నేను నిన్ను వదిలేసిపోతే నీ జీవితం సంకనాకుద్ది వెళ్ళి మొహం కట్టుకొని వచ్చి టీ కావాలంటే టీ తాగు లేదా సారా కావాలంటే ఆ టిఫిన్ డబ్బాలో ఉంది పీకల దాకా తాగు ఇంకెప్పుడు నీ సారా తాగును నా బిడ్డ మీద ఒట్టేసావో నా పిచ్చ కోపం వచ్చి పంబరైపోద్ది నీ అబద్ధ పొట్లు ఎన్ని చూడలే నేను నిన్న అనంగా మొదలెట్టింది ఏడుపు ఇప్పుడు వరకు ఆపలేదు బిడ్డ భయపడిపోయింది నేను మత్తులో ఉన్నాననే నన్ను వేసేయడానికి వచ్చారు నేను మునుపట్లో ఉంటే వాళ్ళకి నీ జోలికి వచ్చి దమ్ముండేదా ఊచకొత్త కోసి పారేసేవాడిని ఊచకొత్త కోసి మళ్ళా జైల్లో కూర్చో అయినా నా గురించి నా బిడ్డ గురించి నీకు అనవసరం కదా నువ్వు ఈ జన్మకు మారుతావన్న నమ్మకం లేదురా ఇప్పటి నుంచి చూస్తావుగా బానే చూస్తాను ఇక్కడే పడి చేస్తాగా నీళ్లు పెట్టాను వెళ్ళి స్నానం చేయి ముందా గబ్బోలు తెచ్చుకో నిన్ను తోలుకెళ్ళడానికి ఇంకో ఏదో వచ్చాడు పో మన బతుక్కి మిగిలింది ఏడిపేగా ఇదిగో సమరా ఈ మల్లేష్ గడు నాగే కలిసి పనిచేశారు ఇవాళ రాత్రికి వాళ్ళు వేసేద్దాం ఇప్పుడే చల్లబడుతుంది ఏం మాట్లాడుతున్నావు ఆలోచించవా తొందరపడకబ్బా ఇప్పుడు ఏం వద్దు కొంచెం ఊరుకో గురూజీ విడుదలవుతుంటే ఆపని చెప్పరా నేను చచ్చాక వాయించమని చెప్పి అక్కర్లేదు ఏమయ్యా ఆపమని చెప్తున్నారుగా ఆపండి నీకే చెప్పారు ఆపండి ఏ మునన్నా మునన్నా అరిక్షా పట్రా వచ్చారా నాన్న మన కారులో ఏందే చాలా మంది వచ్చారే లేదు రంగన్న ఇవాళే భద్రయ్య వేరే జైలు నుంచి విడుదలయ్యాడు అందుకని అడిగేవే మునిసా మేనల్లుడు రాము వేట పులితో తలపడిపోతున్నాడు మీరు జైలు నుంచి వచ్చే లోపల ఎన్నెన్నో జరిగిపోయినాయి గురువు గారు మన ఇంటి బిడ్డ ఏ పార్టీలో చేరాడో చూడండి ఇక ముందు ముందు ఏం జరగబోతుందో ఏంటో గురూజీ సరిగ్గా ఆట సమయానికే బయటకు వచ్చినారుగా అవునబ్బా భలే కుదిరింది ఈ పందానికి పారితోషికం చాలా ఎక్కువే 5,000 ఇస్తున్నారంటగా నిజమేనా మాట్లాడి పోటీకి ఏర్పాటు చేశాడు అంత కసుందాడులో చేయండి ఇంకా పెడతా చదువుతూ ఇది రంగడు ఆట ఎలా అవుతుంది ఆయన అధ్యక్షతలో జరిగే ఆటనా ఇది పోతురాజు ఆటే కదా ఇది దానికి రంగడికి నువ్వు చెప్పు 5,000 ఎందుకు ఇస్తారు రంగయ్యారు రాముడు ఆట చూడండి ఇక సార్పట్ట పరంపర అంటే మేమే ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదు నాశనం అయిపోతుంది ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి ఇలా కూర్చోండి ఎందుకో ఏమో తెలియదు కానీ 4 ఏళ్ళైంది ఇంతవరకు సార్పట్ట ఆడన్నా ఆడు పంచివన్నా పంచివు ఆడన్నా
ఇదిగో రంగయ్యారు, ఇప్పటికి మీకు గెలవాలనిపించి ఇంకా మీలో కోరిక చావకపోతే ఎవరికైనా తర్ఫీజ్ ఇచ్చి తీసుకురండి. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఏదో పెద్ద ఆటగాడుతో ఆడి గెలిచి పీకేసినట్టు. రాముడు పాపం ఆడిని కొట్టి చూడండి రా ఎవడు మాట్లాడుతున్నాడు. ఎరా మందయటం అయిందా? ఏదో దారి తప్ప వచ్చినట్టున్నావు. నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. పోరా. ఆట ఓడిపోతామని తెలిసి నాగేతో కలిసి మ్యాచ్ ని తప్పుదోవ పట్టించి పారిపోయిన కావర్డ్ బేవర్స్ గాడివి. నువ్వు మాట్లాడచ్చు గాడి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టిన మై బాయ్ సమరం మాట్లాడకూడదా? వాట్ అ ఫ్రీక్ మ్యాన్. జరగని దాని గురించి ఇదిగో, వాస్తవం అదే. ఆటను రద్దు చేసి ఉండొచ్చేమో. వేటపులు రింగులో గింజుకునేది మర్చిపోయావా? ఎవర్రా ఆ రోజు ఆట రద్దయింది? లేదంటే నా ఫ్రీక్ లేదంటే నీ పరంపరలోనే గుడ్ ఫెలో ఈ రోజు ఓడిపోయానని ఒప్పుకున్నాడు. నువ్వు పిరికోడివి. నువ్వు పులి కాదురా, గోడ మీద పిల్లి. ఓడిపోయావు కదరా. కావాలంటే ఈ జనాన్ని అడుగు. నువ్వే అడగరా. నువ్వు పోయినసారి 4వ రౌండ్కే ఓడిపోయావు. ఆ రోజు నువ్వు కొట్టలేకపోయావు, నువ్వు ఓడిపోయావు. ఓటమి నొప్పుకో. ఓడిపోయావురా. ఒప్పుకోరా. మూసుకొని పోరా. లాలీజో 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 మీ అయ్య తాగొచ్చి రోజు ఏంది ఇవాళ నీ బాబు తొందరగా ఇంటికి వచ్చేసినట్టున్నాడే. అరే ఎప్పుడు లేంది నీ దగ్గర నుంచి మంచి వాసన వస్తుంది. మర్చిపోయి ఇంటికి వచ్చావా ఏంది? ఏ గుణవతి చూసావా, నీ బాబు నువ్వు పుట్టిన కాడి నుంచి మొట్టమొదటిసారి తాక్కుండా వచ్చాడు. ఏ అదేం లేదే, మనసు అదోలా ఉంది. నీతో ఉండాలనిపించింది అందుకు. మేం కూడా గుర్తొస్తావా నీకు? నో వీరా అన్న నిన్ను బట్టి దగ్గరికి రమ్మన్నాడు. ఇదిగా వచ్చాడు నా కొంపని కొల్లేరు చేయడానికి. ఇంకెందుకు ఆలస్యం, పో. ఏయ్ నేను రావట్లేదని చెప్పరా. పోరా. మంగమ్మ, నేను చేసిందంతా తప్పే. ఇంకెప్పుడు నేను అలా చెయ్యను మంగమ్మ. నన్ను నమ్ము. నువ్వు నన్ను నమ్మాలి. ఇంకెవరున్నారే? మా అమ్మ కూడా నన్ను నమ్మట్లేదుగా. ఏ, ఛీ, ఏడోకు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? నీకు నేనున్నానుగా. ఇంకేం కావాలి నీకు? నువ్వు తాగుడు మానేస్తే బాగుపడేది మన కాపురమే కదా. ఈ ముద్దు నష్టం తాగుడిని మానేసే మా అమ్మ. అది చాలు నాకు. నేను చెప్పనే, నువ్వే చూస్తావు. నీకిష్టమని వెంకటేశ్వర్లు కొట్టించి బీఫ్ బిర్యానీ తీసుకొచ్చానే, రా తిందాం. సమరా సమరా కమటి బాగా. ఇట్స్ మీ డాడీ. కమ్ ఫాస్ట్. మార్నింగ్ బాగా. ఏందబ్బా ఉదయాన్నే ఏంది? కోనం తీసుకొచ్చావు? పెట్టింది వచ్చి తీసుకో. ఏం గౌతమా, తీసుకుంటా. దుకాణం ఏడెట్టారు? ఏం సంగతి? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు మొహం కడుక్కో, మాట్లాడదాం. తీసుకో డాడీ. ఏంది పొద్దున్న ఇంత నిండుగా ఉంటే ఎలా తాగేది? ఏంటే నువ్వు వెళ్ళి రాగి మళ్ళీ తీసుకొని రా. పోవే. ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? వెళ్తున్నానులే ఉండు. ఎప్పుడు చూసినా అమ్మాయి మీద అరుస్తూ ఉంటావా? నువ్వు కూర్చోన్నా. ఇందా వెళ్ళి 2 సింగిల్ రాగిమాలు పట్టరా. చిల్లర నువ్వు ఉంచేసుకో. చక్కెర ఎక్కువేమని చెప్పు. ఏ చైల్డ్, వేటబుల్ నీతో ఫైట్ చేయాలని ఊగిపోతున్నాడు. బ్లడ్ హెల్ వాడే చెప్పి పంపించాడు. వడిసేయా సమరా, ఆడు స్టేజ్ మీద ఉండగానే ఓడిపోయాడు గీడిపోయాడు అని నాన్న మాట్లాడినావు. పైగా జనం చేత కూడా అనిపించావు. నిన్న రాత్రి అంతా నిద్రపోనీలేదబ్బా. చెప్తే అర్థం కదా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను ఆడితో పోటీ పడాల్సిందే. మెడ్రాస్ లో ఉన్న ప్రతి ఒక్క పరంపర వాడు నన్ను అవమానిస్తున్నాడు. స్టేజ్ మీద వాడిని కొట్టి చంపితే ఈ వేటపులు ఏంటో తెలుస్తుంది. వాడు నీతో తన్నులు తినది మర్చిపోయినట్టున్నాడు. ఇంకోసారి తెక్క తెరిస్తే పోయింది. ఐ నో ప్లాన్ బాగా. అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న వాడిని అవుట్ చేయాలనుకుంటున్నావా?
ఏయ్ డాడీ, డాడీ సమరా గురించి నీకు తెలీదా? ఆడు గాని మునుపట్ల మారిపోయాడు అనుకో అందరిని ఎక్కి తొక్కేసుకుపోతాడు. తేడాగా మాట్లాడుకో. నువ్వు కానీ నువ్వు అన్నావు అనుకో మొత్తం 5,000 రూపాయలు సంకలో పెట్టి తిరుగుతున్నా. ఈ డబ్బు మొత్తం నీకే. డబ్బులు కానీ ఊపుకుంటూ వచ్చేస్తాననుకున్నావా? అంత లేదు. ఆడుతో ఆట నాకు పెద్ద ఇష్యమేం కాదన్నా. అయితే పోటీకి ఒప్పుకో, అప్పుడు తెలుసుద్ది మీ ఇద్దరులో నిజమైన పోటీ కదా. నీ దమ్మేందో నాకు తెలీదా? దమ్ము బాగా ఎవరికి దమ్ము లేదంటున్నావు? ఎవరు పెద్ద ఆటగాడో అందరికి తెలుసు. నేనది ఆడి చూపించాల్సిన అవసరం లేదు. అబ్బో, మరి వాడు రాత్రంతా అలా కొట్టాలి ఇలా కొట్టాలని కబుర్లు చెప్పావు. వెళ్ళి కొట్టు. ఇంటికి వచ్చి మరి పిలుస్తున్నారు కదా. ఏయ్, అది కాదే, ఇదొక్కటి. వింతే చెప్పింది ఎప్పుడున్నావు గనక. ఏ సమరా, ఇంకెన్నాళ్ళని ఇలాగే ఉండిపోతావు నువ్వు? మన రేవు దాటిలో కూడా ఇది గొప్పోడవాలంటే ఎంత కష్టమో తెలియదా నీకు? నీ వల్ల ఆడ ఎవరికి మొహం చల్లట్లేదబ్బా. మనోళ్ళ కోసమైనా నువ్వు మళ్ళా ఆడాలి. వీడు వస్తాడా? తాగుబోతుందా? ఏదో నా అదృష్టం, నిన్న ఒక్కరోజే నువ్వు తాగలా. ఆ ఒక్కరోజే నా ఇల్లు స్వర్గంలా మారింది. అయినా ఆట ఒప్పుకుంటే తాగుడు మానేయాలి. దాని గురించి అయినా ఒప్పుకోవచ్చుగా. వీడు ఒప్పుకుంటే రంగుడు ఒప్పుకోవాలి కదా చైల్డ్. డాడీ, నేను ఆడతానంటే ఆయన ఒప్పుకొని తీరుతారు. దానికి ఆయన కాచుకొని ఉన్నారు. నువ్వు ఒకడు ఆలస్యం ఎందుకు అంటే గురుగారిని కలిసేద్దాం. చెప్పండి గురుగారు. రేయ్, నోరు మూసుకుని పోరా, లేకపోతే బూతులు వస్తాయి. సమరా పోటీ చేస్తాడా? వాడు పొట్టాల ఉందో చూసారుగా. ఇలా ఆట వాళ్ళతో పోటీ పడి గెలవాలనుకుంటాడా బ్యాట్ పూలే? ఏ రంగా, వాట్ ఆర్ టాకింగ్ మ్యాన్? ఇప్పుడు ఎక్కించిన దుమ్ము దులుపుతాడు తెలుసా నీకు? దుమ్ము దులుపుతాడు. నాకు తెలదా ఎవరు ఆడగలరో ఎవరు ఆడలేరో? గ్లాస్ పట్టుకున్న చేతికి గ్లౌజులు తడగాలని చూస్తున్నారా? ఇదేమో కత్తి తీసుకుని పడవడం అనుకున్నారా? కత్తి ఎప్పుడు లేపినా నరకచ్చు, కానీ బాక్సింగ్ అలా కాదు. వాడు ఏ రోజైతే కత్తి చేత పట్టాడో ఆ రోజే బాక్సింగ్ ఆడి అర్హత కోల్పోయాడు. గురుజీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పు చేస్తే సరి చేసుకోకూడదా? అది ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా? ఆ గతం మర్చిపోయి బయటపడి మారిపోవాలని చూస్తుంటే ఏంది గురుజీ మీరు? నేను కోరుకునేది అదేరా. వాళ్ళమ్మ బాక్సింగ్ ముద్దని పదే మొత్తుకుంటుంటే వాడు అదే పట్టుకుని వేలాడుతున్నాడు. ఇప్పుడేంది బాగుపడాలి అంతేగా. కత్తిని కింద పడేసి పొలం పొలగెళ్ళమని చెప్పు. నేనే చెప్పి పనిపిస్తా. పెళ్ళం పెట్టి చూసుకోమను. అలా చేయకుండా ఏమప్పా సమరా, నీకు చేతులెత్తి మొక్కుతాను. పరంపర పేరు చెడగొట్టు. రంగా, వాట్ ఆర్ డూయింగ్ యు బాగా? వాడిని నమ్ము మ్యాన్. ఊరుకోరా. ఇలా చూడు చంద్ర, అది నా ఆట కదా. నేనే మంచి ఆటగాని తీసుకొస్తా. రే, ఆ కుర్రాడి పేరేంటి? కుమార్ మిల్లు. కుమార్ ఇలా రా. సైడ్ బోర్డులో మంచి ఆటగాడు. నేనే తర్ఫీదు ఇస్తాను. కావాలంటే అడిగి చెప్పు, చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అరే పిల్ల బచ్చగాడు ఆడు నాడినిస్తావు, సమరాన్ని నాడినివ్వా? ఇలా చిన్న చూపు చూసే నన్ను బాక్సింగ్ నుంచి దూరం పెట్టేశావు. ఇప్పుడు సమరాన్ని పూర్తిగా నాగించేస్తావా? ఇంకొక మాట మాట్లాడు. ఇదంతా నీ వల్ల జరిగింది. ఎంత బుద్ధిగా ఉండేవాడాడు. ఆయన ఇలా తయారు చేసి ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నావా? ఇలా చూడు సమరా, ఈ దుష్టుని వదిలేసి దూరంగా పో, లేదా నీ జీవితం సంకనాగిపోతే. ఆడు సంటి పిల్లాడు, మరి నేను చెప్తున్నాను చేస్తున్నాడంటావా? అందరి జీవితాలు నీ చేతులతో ముంచాయి. ఈ చుట్టుపక్కల నువ్వు చెప్పిందలా చట్టమా? ఇగో వీరా, ఆలోచించి మాట్లాడు. ఈడున్న పరిస్థితికి ఏటపుల్ని ఏం చేయలేడు. చూడు చంద్ర, ఇవన్నీ జరిగే పనులు కావు. వచ్చిందని ఏం జరిగే పని కాదు. నమ్మకమే జీవితం. సమరా, నువ్వు దిగు చూసుకుందాం. ఈ ముసలోళ్ళు ఇలాగే మాడతారు. నేనుంటాను రా నీ వెనక. అయ్యో, దయచేసి ఇంతటితో వదిలేండి అయ్యా. ఇవన్నీ జరిగే పనులు కాదు కానీ నాకెందుకు ఈ పంచాయతీ? నేను వెళ్ళి ఆడపులకి చెప్పేస్తా. సమర భయపడుతున్నాడు, గురుగారు కూడా భయపడుతున్నారు. ఎక్కడ స్టేజ్ మీద సమర సస్తాడని పరంపర అంతా భయపడుతుందని. ప్రతిసారి మిమ్మల్ని నమ్ముకుని ఆటెట్టుకుని మధ్యలో నేను సంకనాకపోవా? ఆగన్నా. ఏ గురూజీ నన్ను నమ్మి స్టేజ్ ఎక్కించారో ఆయనే నేను ఇప్పుడు పనికిరాను అనుకుంటున్నారు. నా ఒళ్ళు ఇప్పుడు మారుండొచ్చేమో, కానీ నా బుద్ధిలో ఉన్న కసి ఇంకా అలాగే ఉంది. మా అమ్మ ఆశపడ్డ కొడుకుని కాలేకపోయాను. నా పెళ్ళాం ఆశపడ్డ మొగుణ్ణి కాలేకపోయాను. ఈరోజు నా గురూజీ ఆశపడ్డ శిష్యుడుగాను లేను. మరి నేను ఎవరినిరా? నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. పోయి చెప్పన్నా, నేనెవరో నిరూపించుకోవాల్సిన సమయం ఇది. నేను ఆడతా.